హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు, ప్రభువు దినము. ప్రభువుని ఆరాధించుకోవడానికి దేవుని మందిరాలకు వెళదాం. చిన్న ధ్యానంతో ప్రార్థన చేసుకుందాం రండి. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరో ఆదివారము మా జీవితాల్లో నిన్ను ఆరాధించుకున్నటకు సమాజముగా కూడి ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా విశ్వాసులతో కలిసి ఆరాధించుటకు, ప్రార్థించుటకు, ఒకరినొకరు ప్రేమ చూపించుకున్నటకు, సత్కార్యములు చేయుటకు, పురికొల్పుకొనుటకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనములయ్యా. నీ ఆలయానికి వెళుతుండగా మమ్మను దీవించము. నీ ఆలయానికి, దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోమని చెప్పిన మాట ప్రకారం మమ్మను సిద్ధపరచుమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మరి ఇవాళ ప్రపంచవ్యాప్తముగా అనేక మందిరాలలో దేవుని బిడ్డలు సమకూడుతున్నారు. మరి సమయాలు వేరైనప్పటికీ, స్థలాలు వేరైనప్పటికీ దేవుని ప్రజలము ఆయన్ని ఆరాధించుకున్నటకు దేవుడు నియమించిన దినమును బట్టి, ప్రభు ఇచ్చిన అవకాశం బట్టి ఆయన స్తుతిద్దాం. మీ మందిరాలకు వెళ్తున్నారా? మరి కొందరు మందిరాలు ఎర్లీ మార్నింగే ఉంటాయి, తర్వాత వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం అంతా వారి ఇష్టం వచ్చినట్టు సమయాన్ని వృధాపరుచుకుంటారు. కొన్ని మరి మధ్యాహ్నం తర్వాత ఉంటాయి, మరి సాయంత్రం వరకు కొందరు ఉంటారు. మరి మీరు ఎంతసేపు మందిరంలో ఉంటారో కానీ ప్రభు దినమంతా దేవుని మందిరంలో, దేవుని పనుల నిమిత్తం, దేవుని కార్యాల నిమిత్తం మీ సమయాన్ని ఉపయోగించడం నేర్చుకోనండి. మరి వారమంతా మన దేహ అవసరతల కోసం ప్రయాసపడుతున్నాం. ప్రభు దినమున ఆధ్యాత్మికంగా బలపడడానికి మనం మన సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఇవాళ ఫాదర్స్ డే అని ప్రపంచవ్యాప్తంగా గుర్తు చేసుకుంటున్నారు. అవును, ఈ ఫాదర్స్ డే, మదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే ఏంటంటే ఇలాగో ప్రేమికుల డే అని కొన్ని రోజులు ప్రత్యేకంగా సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకుంటారు. ఎందుకంటే మనుషులకు ఫాదర్, తండ్రి విలువ, తల్లి విలువ, భార్య విలువ, బిడ్డల విలువ, అసలు దేవుని విలువ లేని వారిగా మారిపోతున్నారు. ప్రభు దినము ఎవ్రీ సండే ఈజ్ ఏ డే ఆఫ్ ద లార్డ్. దేవుని ప్రతిరోజు అని ఎంతమంది మీరు ఆచరిస్తున్నారు? మన తల్లిదండ్రుల్ని సన్మానించాలని దేవుని వాక్యం చెబుతుంది. నరహత్య చేయకూడదు, దొంగిలకూడదు, వ్యభిచరించకూడదు అనే ఆజ్ఞలు చెప్పడానికి ముందే నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్టు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము. మనకు జన్మమిచ్చిన, ఇహ సంబంధమైన జీవితం ఇచ్చిన తల్లిదండ్రులకు మనం ఎప్పుడు రుణస్థలమై ఉన్నాం. మన తల్లిదండ్రులు మనల్ని పెంచి, పెద్ద చేసి, పోషించి, సంరక్షించి, మనకి వివాహాలు చేసి, మనల్ని ఒక ఇంటి వారిగా చేసే వరకు వారి బాధ్యత. అంతగా దేవుడు వారిని నియమించాడు. అలాంటి ఆసరాగా దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఈ రోజున ఎంతోమంది తండ్రి మాట వినని వారిగా, తల్లిని మీద తిరగబడేవారిగా, తండ్రిని అపహసించేవారిగా, తల్లిని కూడా దోచుకోవడానికి డబ్బు కొరకు హింసించేవారిగా ఉండటం అనేది ఎంతో వేదనకరమైన విషయం. కనబడే నీ తల్లిదండ్రులను నీవు గౌరవించకపోతే, ప్రేమించకపోతే, సన్మానించకపోతే, నీ ఎదుట నీకు ప్రేమను పంచిన వారిని నీవు నిర్లక్ష్యం చేస్తే నీ దేవుడిని నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు? దేవుని ప్రేమను ఎలా గుర్తించగలుగుతావు? దేవుని ప్రేమను మనకు బయలుపరచడానికే దేవుడు మనకు తల్లిని, తండ్రిని ఇచ్చాడు. తల్లి ప్రేమ మధురమైనది, తండ్రి ప్రేమ ఘాటైనది. తల్లి ప్రేమ ఆదరించేది, తండ్రి ప్రేమ హెచ్చరించేది. తల్లి ప్రేమ బుజ్జగించేది, తండ్రి ప్రేమ శిక్షించేది. సమపాళ్ళలో అది పంచినప్పుడు ఆ బిడ్డలు యోగ్యులవుతారు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీరొక ఫాదరా? మీరొక తండ్రిగా ఉన్నారా? ఎలాంటి తండ్రిగా ఉన్నారు? మీ బిడ్డలు మిమ్మల్ని గౌరవించాలని ఆశిస్తున్నారు, కానీ మీరు మీ పరమ తండ్రిని గౌరవిస్తున్నారా? మీ జన్మమిచ్చిన తండ్రిని గుర్తించారా? మీరు ఏది వెతుతారో దాన్నే కోస్తారు. నా బిడ్డలు నాకు లోబడతలేదని ఎంతోమంది తండ్రులు చెప్తుంటారు. కానీ నీవు నీ పరమ తండ్రికి లోబడకుండా నీ బిడ్డలు నీకు ఎలా లోబడతారు? తండ్రిగా నీ బాధ్యత ఎంత గొప్పదో మీరు ఎప్పుడైనా గుర్తించారా?
తండ్రిగా నీవు నీ బిడ్డలను పోషించాలి, వారి అవసరతలు తీర్చాలి, వారిని సంరక్షించాలి, వారిని కాపాడాలి, భద్రపరచుకోవాలి. కీడు నుండి, లోకము నుండి, పాపము నుండి వారు ఇష్టానుసారంగా పెరగకుండా, లోకంలో పాపంలో పడిపోకుండా వారిని బహు జాగ్రత్తగా పెంచాలి. శిక్ష యందు గద్దింపులు, శిక్ష ఒక మోతాదులో. నీ బిడ్డలను నిష్ఠూర పెట్టొద్దు వాక్యంలో. తల్లిదండ్రులు ఈ రోజున బిడ్డల్ని విరక్తి చెందే వరకు శిక్షించడానికి లేక ద్వేషించినట్లుగా వారిని హింసించడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి బిడ్డలు ఈ రోజున మన మాట వినటం లేదు. ప్రేమతో శిక్షించు, గద్దించు, సంరక్షించు. నీ బిడ్డల పట్ల నీకు బాధ్యత ఉంది. కాబట్టి దేవుడు మనల్ని నమ్మి మనకు బిడ్డల్ని ఇచ్చాడు. తండ్రులుగా, తల్లులుగా వారిని యోగ్యులుగా దైవ భయములో పెంచటం మన బాధ్యత. మరి మీకు తండ్రి ఉన్నారా? మీరు మీ తండ్రి పట్ల ఎలా ప్రవర్తించాలి? తండ్రి అంటేనండి, మనకి ఈ లోకంలో తండ్రి బీజం మనలో ఉందండి. తల్లిదండ్రుల వలన మనం ఈ లోకంలో జన్మించాం. దేవుని ఆత్మతో నింపబడిన వారిమై దేవుడు అలాంటి నియమాన్ని ఇచ్చాడు. అన్నిటికీ మూలం ప్రభువే, దేవుడే. కానీ దేవుడు వాడుకున్న తల్లిదండ్రుల ద్వారా మనం ఈ లోకంలో జీవించగలుగుతున్నాం. నీ తల్లిదండ్రుల్ని నీవు సన్మానించు, వారి మాట విని వారికి లోబడి ఉండు, వారిని గౌరవించు, వారిని ప్రేమించు, వారికి విధేయులమై ఉండు. మన ప్రభువు ఒక కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఎలా విధేయత కలిగి ఉండాలి అన్నది తను శ్రమల ద్వారా నేర్చుకున్నాడని, తండ్రితో ఎలాంటి సహవాసం కలిగి ఉండాలన్నది ఆయన ప్రార్థనా జీవితం ద్వారా బయలుపరుస్తున్నాడని, తండ్రి చిత్తము చేయటమే ఆయన ధ్యేయముగా ఉంచుకున్న యేసు ప్రభు తండ్రికి తన ప్రాణాన్ని మళ్ళీ, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాననే వరకు తండ్రి యొక్క నడిపింపులో ఉన్నట్టుగా, తండ్రి మాటను విని విధేయుడైనట్లుగా, తండ్రి చిత్తమును నెరవేర్చినట్లుగా, తండ్రి ఆశించిన స్థాయిలో జీవించి ఈ లోకంలోనికి ఆయన వచ్చిన పనిని ముగించి ఆయన రాజ్యమునకు చేరినట్లుగా మనం చూస్తున్నాం. ఒక కుమారుడిగా ఎలా ఉండాలని మన ప్రభువు మనకి నేర్పించాడు. యేసుని అడుగు జాడల్లో మనం నడిచినప్పుడు ఒక మంచి కుమారుడిగా మనం ఉండగలుగుతాం, ఒక మంచి తండ్రిగా మనం ఉండగలుగుతాం. కుమారులారా, మీ తల్లిదండ్రులకు విధేయులు ఉండండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకు, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకు. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని వ్రాయబడిన ప్రకారం ఏంటంటే, ప్రభు తను ప్రేమించిన వారిని శిక్షించును, ఆ శిక్షను గద్దించును, ఆయన స్వీకరించే వాడిని శిక్షిస్తాడు. కాబట్టి తల్లిదండ్రుల యొక్క శిక్షను మనం నిర్లక్ష్యం చేయవద్దు. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? తండ్రి శిక్షించని కుమారుడు ఏంటండి బాగుపడడండి. కుమారులైన వారందరూ శిక్షలో పొందుచున్నారు. మీరు పొందని యెడల మీరు దుర్బీజులే కానీ మీరు కుమారులు కారు. వేరు శిక్ష, నాకు శిక్షించే తండ్రి వద్దు, ఇహలోక తండ్రి వద్దు, పరలోక తండ్రి వద్దు, నాకు దేవుడొద్దు, నాకు తండ్రి వద్దు, నాకు ఎవడొద్దు, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను అని విర్రవీగే వారు కుమారులు కారటండి. వారు దుర్బీజులు. దుర్బీజులు అనే దానికి తమిళ బైబిల్లో వేశ్య సంతానం. వేశ్య సంతానానికి తండ్రి ఎవరో తెలియదండి, ఎవరు పట్టించుకోరు. ఈ రోజున అనేకులము మనకు దేవుడిచ్చిన తండ్రిని నిర్లక్ష్యపెట్టి, తల్లిని అపహసించి, మనం ఎవరి గద్దింపును ఎవరి దిద్దుబాటును తీసుకోకుండా, మనల్ని సృష్టించిన సృష్టికర్త మన పరమ తండ్రి మాట కూడా వినకుండా, ఆయన వాక్యానుసారమైనటువంటి గద్దింపులు శిక్షణ తీసుకోకుండా ఉండాలనుకునే వారి జీవితంలో
ఎందుకు వారైపోతారండి. చూడండి, ఇహలోక సంబంధమైన తండ్రులు మనల్ని కొద్ది కాలమే శిక్షిస్తారు. మన తండ్రి మనల్ని ఎంతకాలం గద్దిస్తాడు, శిక్షిస్తాడు? నువ్వు ఆయనతో ఉన్నంతకాలం, నీకు వివాహం అయ్యే వరకు, నీకు బిడ్డలు పుట్టే వరకు బహువేళ. అంతకు మించి నీ తండ్రి ఉండడు. తండ్రి కావాలనుకున్నప్పుడు తండ్రి లేడని వేదన పడేవారు ఎందరో ఉన్నారండి. తండ్రి ఉంటే, తండ్రి నాకు తలకాయ పోటుగా ఉన్నాడు, పద్దానికి అడ్డం పెడుతున్నాడు, పద్దానికి ఆటంకం చేస్తున్నాడు, పద్దానికి వద్దంటున్నాడు, మాటికి నన్ను గద్దిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు అనుకునేవాడు కొద్ది రోజులు అయ్యేటప్పటికీ తన జీవితంలో పాఠాలు నేర్చుకొని, అయ్యో నా తండ్రి ఉంటే బాగుండే, ఆయనతో నేను చెప్పుకుందునే, ఆయన నాకు సలహాలు ఇచ్చనే, ఆయన నన్ను ఆదరించనే అని ఆలోచన వస్తుందట. అటువంటి జ్ఞానోదయం కలిగేలోగా ఆ తండ్రులు మనకు ఉండరు. అందుకని చిన్న వయసులోనే నీకు అవకాశం ఉన్నప్పుడే నీకు దొరికిన ప్రతి దిద్దుబాటును తీసుకోవడం నేర్చుకో. కుమారుడిగా విధేయుడైతే నీవు తండ్రిగా నీ బిడ్డలను యోగ్యులుగా చేయగలుగుతావు. నీవు నిర్లక్ష్యంగా నీ జీవితం పట్ల ఉంటే రేపు నీ బిడ్డలు నీ పట్ల నిర్లక్ష్యంగా ఉండటం, నువ్వు ఏమి విత్తుతున్నావో అదే కోయటం చూస్తావు. ఈ రోజున తండ్రుల దినం రోజున మీ ఫాదర్ని విష్ చేశారా? మీ తండ్రి ఉన్నారా? ఈ లోకంలో ఇంకా జీవిస్తున్నారా? మీరెంతో ధన్యులు. దయచేసి మీ తండ్రిని పలకరించండి. వారి వృద్ధాప్యంలో వారిని ఆదరించండి, వాళ్ళని సంరక్షించండి. మీరు ప్రేమతో మీ పలకరింపే చాలు మీ తండ్రి మీ ఎడల ఆనందించడానికి. తండ్రులు పిల్లల దగ్గర నుంచి ఏమి ఎదురు చూడరు, కానీ పిల్లల కొరకు ఎన్నో సిద్ధపరుస్తారని వాక్యంలో చూస్తున్నాం. తండ్రి పిల్లల దగ్గర నుంచి ఎదురు చూసేది ఒకటే, ప్రేమను ఎదురు చూస్తున్నాడు. నిన్నెంతో ప్రేమించి నీ కొరకు ఎంతో కష్టపడి నిన్నెంతగానో నీ ఎడల ఎంతో తన టైంను, తన బలాన్ని, తన సమయాన్ని, తన ధనాన్ని వెచ్చించి నువ్వు యోగ్యుడో వాళ్ళని, గొప్పవాడు వాళ్ళని, నిన్ను చూసి ఆయన ఆనందించాలని ఆశిస్తున్నాడే తప్ప నీ దగ్గర నుంచి ఏదో పొందాలని కాదు కదా. కాబట్టి మీ తండ్రులను ఈ రోజున విష్ చేయండి, ఫోన్ చేసి చెప్పండి. ఒకవేళ ఇతర స్థలాల్లో ఉంటే, మీ ఇంట్లోనే ఉంటే వారిని పలకరించండి, ప్రేమతో వారికి ఒక చిన్న బహుమానం ఇవ్వండి. సెండ్ దెమ్ ఏ గిఫ్ట్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఫార్ ఆఫ్. ఒక చిన్న వాడుకను పంపడం ద్వారా ఆ ప్రేమ కానుకొని, నాన్న నిన్ను ప్రేమిస్తున్నా, నాన్న నేను గౌరవిస్తున్నా, నీవు నా జీవితంలో ఎంతో ప్రభావితం చేశావు అన్నది ఒక సూచనగా మీరు తెలియచేయండి. మీరు ఒప్పుకోకపోయినా తండ్రి జీవితం మీలో చాలా ప్రభావితమైంది. అనేకసార్లు అవి మంచి చెడులు కూడా ఉంటాయి. కానీ నువ్వు ప్రభు బిడ్డవైతే చెడును విడిచిపెడతావు కనుక అందులో యోగ్యమైన, మేలైన, ప్రయోజనకరమైన మంచి వాటిని నీ యొక్క డిఎన్ఏలో ఉంటుందండి. కాబట్టి ఎప్పుడు మనం తండ్రులకు రుణపడున్నాం, ఎప్పుడు మనం తండ్రిగా మన బాధ్యతలు నెరవేర్చవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇహలోక తండ్రులందరూ ఎవరు పెర్ఫెక్ట్ అని చెప్పలేమండి. డోంట్ ఎక్స్పెక్ట్ యువర్ ఫాదర్ టు బి ఎ పర్ఫెక్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఆయనలో లోపాలుంటాయి, బలహీనతలు ఉంటాయి. అయినప్పటికీ ఆయన నిన్ను కన్న తండ్రి కాబట్టి, నీ తల్లి నీ తండ్రి నీకు జన్మమిచ్చారు, వారు నీకు ఒక్కరే ఉంటారు కాబట్టి వారిని గౌరవించు, ప్రేమించు. అయితే ఈ తండ్రి మీద నువ్వు ఆధారపడొద్దు. మనకి పరమ తండ్రి ఉన్నాడు, పరలోకపు తండ్రి ఉన్నాడు, నిత్యుడైన తండ్రి ఉన్నాడు. ముదిమి వయసు వచ్చే వరకు మనల్ని ఎత్తుకునేవాడు ఆయన మన నిజమైన తండ్రి, నిత్యుడైన తండ్రి. అందుకే నీవు దేవునిని నీ తండ్రిగా, నీ ప్రభువుగా స్వీకరించి ఆయన యొద్ద నుండి నీకు కావలసిన ఆదరణ, నీకు కావలసిన హెచ్చరిక, నీకు కావలసిన పోషణ, నీకు కావలసిన సహాయము కొరకు ఎదురుచూడు. ఎప్పుడు నీవు నిరుత్సాహపడవు. విశ్వాసమునకు పితరుడన్న అబ్రహామును చూసి మనం విశ్వాసాన్ని నేర్చుకుందాం. తండ్రులుగా విశ్వాసంతో మనం ప్రార్థించటం, విశ్వాసమునకు పితరుడైన అబ్రహాము నడిచిన మార్గంలో ఈ బహిరంగమైన, ఈ భయంకరమైన ఈ పాపలోకంలో యేసు వైపు చూచుచు ముందుకు సాగుదాం. దేవుడు అప్పచెప్పిన బిడ్డలను దేవుని కొరకు సాక్షులుగా పెంచుదాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొక్కసారి నీ సన్నిధిలో ఒక తండ్రిగా, ఒక కుమారుడిగా మేము నీ సన్నిధిలో సమర్పించుకుంటుండగా, ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఈ లోక తండ్రులందరూ
ఏదో ఒక పొరపాటులో, లోపములో, కొరతలో ఉన్నవారే కానీ మాకు ఒక పరమ తండ్రి ఉన్నాడని, పరలోకమందున్న మా తండ్రి అని నిన్ను పిలవగలిగిన కృపను మాకు ఇచ్చినందుకే నీకు వందనములయ్యా. పాపులములో నశించిపోతున్న మమ్మల్ని క్రీస్తు రక్తము ద్వారా దత్తత తీసుకొని అబ్బా తండ్రి అని పిలవగలిగిన భాగ్యం ఇచ్చినందుకే వందనములు. ప్రతి చిన్నదానికి లోక తండ్రుల మీద మేము ఆధారపడక పరలోకపు తండ్రి మీద ఆధారపడినకు ఆకాశ పక్షులను పోషించే దేవుడు నన్ను పోషిస్తాడు, నన్ను సంరక్షిస్తాడు, నా ప్రతి అవసరత తీరుస్తాడని విశ్వాసం ఉంచుటకు సహాయం చేయి. ఇహ సంబంధమైన మా తండ్రులను బట్టి నిన్ను స్తుతించుటకు, వారి వృద్ధాప్యములు వారిని నిర్లక్ష్య పెట్టక వారిని ఆదరించుటకు, వారి ఎడల ప్రేమ చూపించి నీ ప్రేమతో వారిని సంతోషపరచుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండును గాక, ఆమేన్. దేవుడి స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం, మీరు ప్రార్థించండి. ఇవాళ ఆదివారం కదా, కల్వరి చర్చ్లో జరిగే ఆరాధన మీకు షేర్ చేస్తున్నాం. మీ ఆలయాలకు వెళ్ళండి. మీ అనుకూలతను బట్టి దినములో మీకు అనుకూల సమయంలో ఈ కల్వరి చర్చ్ ఆరాధనలో ఇవ్వబడిన సందేశాన్ని ఆరాధనలో పాలిభాగస్తులై దైవాశీర్వాదాలు పొందండి. అలాగే ప్రభుత్వమైతే 3 గంటలకు హెచ్చరిక, సాయంత్రం 9 గంటలకు కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక. హ్యాపీ ఫాదర్స్ డే.